ఏమైందంటే అపోస్తులుడైన పౌలు ఎఫెసీ అనే ఊరిలో ఉండే సంఘానికి రాస్తున్నాడు, లెటర్లు రాస్తున్నాడు అన్నమాట. రాస్తూ మీరు ఇలా ఉండండి, ఎందుకంటే మనకి యుద్ధాలు పోరాటాలు ఎవరితో అంటే మన యుద్ధాలు ఎవరితో అంటే లోకనాథునితో, అధికారులతోనూ, తర్వాత నాదులతోనూ, తర్వాత ఈ యుగ సంబంధమైన దురాత్మలు తిరుగుతూ ఉంటాయంట, దాంతో మనం పోరాడాలంట. అవన్నీ మనల్ని ఏం చేస్తాయంట, మనల్ని ఎప్పుడు నాశనం చేద్దామా, మనల్ని ఎప్పుడు పడగొడదామా అని ప్లాన్ చేస్తామంటాయి. మనం చెడగొట్టేది పడగొట్టేది దాని యొక్క గురి అన్నమాట. కానీ మన గురి ఏంటి, మనం ఏం చేయాలి అందుకు అని గత వారంలో ఏం చేసాం, దేవుడు ఏం చెప్పాడంటే దేవుడిచ్చే సర్వాంగ కవచములు ధరించుకోండి అన్నారు. అది ఎవరిచ్చేదంట, దయ్యాన్ని దయ్యంతో మనం యుద్ధం చేసేదానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. అప్పుడు మనం దయ్యాన్ని మనం ఏం చేస్తాం, ఎదిరిస్తాం, పోరాడతాం, వాడిని ఓడిస్తాం, నాశనం చేస్తాం అని దాని అర్థం అన్నమాట. అందుకు ఏమేమి వాడాము అని మనం చూసుకుంటే, మొదటిది ఒకటి నీతి అనే మైమరుపు, అంటే నీతిగా మనం బ్రతకాలి, యథార్థంగా ఉండాలి అనే క్వాలిటీ, అంటే ఆ గుణగణాలు అన్నాం కదా, అట్లా మన దేహంలో ఉంటే ఆటోమేటిక్గా సైతాన్ని దయ్యాన్ని ఎదిరిస్తాం, వాడిని ఎదిరిస్తాను వాడు. అందుకే వాక్యంలో ఒకటి ఉంది, దుష్టుని ఎదిరించుడి వాడు మీ యొద్ద నుండి పారిపోను. వాడిని ఎదిరించకపోతే ఏం చేస్తాడు తెలుసా, ఎదిరించలేదనుకో మీరు పక్కనే కూర్చుంటాడు, మనలోనే ఉంటాడు. కాబట్టి సైతాన్ని ఎప్పుడు మన దగ్గర ఉంచుకోవడం మనకి అంత మంచిది కాదు. దుష్టులకు మనం ఏం చేయాలా, దూరంగా అంటే ఉండాలనేది కాదు, కానీ ఈ దుష్టుడు అంటే ఎలాంటి వాడు అంటే మన దగ్గరే ఉండేవాడు దుష్టుడు. వాడు కనపడడు, కానీ కొన్ని క్రియలు కనపడతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే దుష్టుని ఎదిరించాలంటే మనలో ఏముండాలి, నీతి అనే మహిమలు, నీతిగా మనం బ్రతకాలి. తర్వాత రెండవది సత్యం అనే దట్టి. సత్యం అనే దట్టి అంటే హెల్మెట్, ఇది బెల్ట్ నడానికి నడుకట్ట అంటారు కదా, అట్లా సత్యం అనే దట్టి. సత్యం పలకాల మనం, నీతిగా న్యాయంగా సత్యంగా, అబద్ధాలు పలకకూడదు. ఇప్పుడు అందులోనే కొంతమంది ఏం పలికారంట, శిష్యుల్లో ఒక ఆయన పేతురు అనే ఆయన యేసుప్రభు ఎవరు నాకు తెలియదు. 3.5 సంవత్సరం పాటు యేసుప్రభు ఎన్నో అద్భుతాలు చేసినాడు, ఆయన వెనకిటి తిరిగినోడే నాకు తెలియదు అన్నాడు. ఎందుకు, సైతాన్ అట్లా వాడిని మోసం చేసిన, మళ్ళీ తెలుసుకుని మళ్ళీ సైతాన్ని ఎదిరించినాడు. అట్లా మనం కూడా సత్యం పలకాల, అబద్ధాలు పలకూడదు. మూడవది రక్షణే శిరస్త్రాణము, హెల్మెట్ అన్నమాట. తల చాలా ఇంపార్టెంట్. అందుకే డ్రైవింగ్లో పోయేటప్పుడు ఏమంటారు, తలకు హెల్మెట్ వేసుకొని పోండి అంటారు. అట్లా యుద్ధం చేసేటప్పుడు కూడా మన తలను బాగా చక్కగా కాపాడుకోవాలి. ఈ తల ఎందుకు అంత భద్రం కాపాడంటే, తల ఒకటి బాగుంటేనే మన శరీరము, తల నుంచినే మన మెదడు నుంచి, నరాల నుంచి మన చేతుల అవయవాలన్నీ పనిచేస్తాయి. తలనే ఒకవేళ సరిగా లేదనుకో శరీరం పనిచేయదు. అందుకే చాలామంది కోమలకి పోయినారు అంటారు కదా. కాబట్టి అట్లా తలకు దెబ్బ తగిలితే కోమలకి వెళ్ళిపోతారు, 10 వెనకలు కూడా దెబ్బ తగలకూడదు అంటారు. అట్లా ఇవన్నీ ఏంటంటే తలకు భద్రపరిచేటి. హెల్మెట్ అనేది ఎలాంటి హెల్మెట్ అంటే అది రక్షణ అనే శిరస్త్రాణము. రక్షణ అంటే ప్రతి ఒక్క మనిషికి ఏముండాలో, మొట్టమొదట రక్షణ ఉండాలి. రక్షణ అంటే ఎప్పుడు వస్తుంది రక్షణ అంటే, ఏ మనిషి అయితే దేవుని దగ్గర తమ పాపములు ఒప్పుకొని, ప్రభువా నేను ఇప్పటిదాకా పాపిగా జీవించాను, ఇక మీదట నేను నిన్ను నమ్ముకుంటున్నాను, నన్ను పవిత్రునిగా పరిశుద్ధురాలుగా చేయండి అని దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుంటామో, అప్పటి నుంచి దేవుడు ఏం చేస్తాడు, మన పాపాలన్నీ క్షమించి మనకు రక్షణ అనే వస్త్రం ఉంది, రక్షణ అనే శిరస్త్రాణం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత ఇంకోటి దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. ఈ దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. ఈ వాక్యాన్ని మనం బాగా వినాలి, చదవాలి, దాన్ని గుర్తుకుంచుకోవాలి, ఆ వాక్య ప్రకారంగా మనం నడచాలి. మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే మనం చదువుతున్నామో, ఏదైతే మనము జ్ఞాపకం చేసుకుంటున్నామో, దాన్ని ఇప్పుడు 10 మాటలు విన్నాం, 10 మాటల్లో ఒక్క మాట ప్రకారంగా నడుచుకునేదానికి ప్రయత్నం చేయాలి. మన చేతనంతా మనం చేయాలా, కాకుండేది దేవుని సహాయము అదే. నాయనా నేను ఇట్లా నడుచుకోవాలనుకున్నా, ఇట్లా జీవించాలనుకున్నా, ఇట్లా సత్యం పలకాలను, నిజంగా ఉండాలన్నా, న్యాయంగా యథార్థంగా బ్రతకాలనుకున్నా, నాకు సహాయం చేయలేను. మనం ఏం చేయలేము. దేవుని సహాయంతో మనం చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. ఇంకోటి
సమాధాన అనే సువార్త జోల్ అన్నారు చెప్పులు. అంటే దాని అర్థం ఏంటంటే మనము సువార్త చెప్పే వారికి ఉండాలి. మనం రక్షించబడినాం, నేను బాగున్నా, నా కుటుంబం బాగుంది, చాలా చాలా అనుకునేది కాదు. దేవుని యొక్క పాలసీ ఏంటంటే, యేసుప్రభు పాలసీ ఏంటంటే, నువ్వు నమ్ముకోవాలి, నువ్వు రక్షించబడాలి, నీ కుటుంబం రక్షించబడాలి, నీ ఇరుగు పొరుగు వారు కూడా రక్షించబడాలి. వాళ్ళు రక్షించబడాలంటే ఎవరు చెప్పాలా? నువ్వే చెప్పాలా. ఇప్పుడు నేను రక్షించబడినా, నేను దేవుని దగ్గర మేలు పొందుకున్నా, నేను చెప్పాలి. చెప్పినప్పుడు ఎవరో ఒకరు, మనం చెప్పిన వాళ్ళందరూ దేవుని నమ్ముకుంటారని కాదు, కానీ మన బాధ్యత ఏంటంటే దేవుని గురించి సువార్త మనం తెలియజెప్పాలి. తెలియజెప్పినప్పుడు దేవుడు వారిలో కార్యము చేస్తాడు. నడిపించేది దేవుడు, మనం నడిపించము. మనం చెప్పేవాళ్ళు మాత్రమే రాండి, దేవుని నమ్ముకోండి, యేసయ్య మంచోడు, లేకపోతే యేసుప్రభు నమ్మితే మోక్షం వస్తుంది, పాపాలు క్షమిస్తాడు అని క్లుప్తంగా మనకు అర్థమైందే విధంగా 2 మాటలు మనం ఏం చేయాలో చెప్పాలి. తర్వాత విశ్వాసం అనే డాల్, ముఖ్యంగా ఇది ఆయుధాల్లో, ఇవన్నీ ఆయుధాలే. చెప్పులు బూట్లు ఉండాలి కదా, బూట్లు లేకుండా యుద్ధానికి పోతే కాళ్ళు ముళ్ళు గిల్లు కూర్చొని ఉరికెత్తేకి పరిగెత్తే కాదు. కాబట్టి చెప్పులు ఉండాలా, బూట్లు ఉండాలా, తర్వాత హెల్మెట్ ఉండాలా, ఖడ్గం ఉండాలా, కత్తి ఉండాలా. ఊరికి అన్నీ ఉండి ఖడ్గం ఒకటి లేదా కత్తి లేదనుకో, వాడు నువ్వు అంత పోరాడలేం, మా దగ్గర అన్నీ ఉంటాయి. కాబట్టి మనం దృష్టిని ఎదిరించాలంటే దేవుడి ఇచ్చే సర్వాంగ కవచము మనము నెత్తి, అదే అంటారు అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు అన్నీ కవర్ చేసుకోవాలి. దేవుని వాక్య ప్రకారంగా మనము కవర్ చేసుకోవాలి. డాలు అనేది, డాలు అంటే మీరు చూసి ఉండొచ్చు, కొంతమందికి రౌండ్ ఉంటుంది, కొంతమంది ఇక్కడ నుంచి కింద వరకు పెద్ద రేపు పై నుంచి కింద వరకు ఇట్లా అడ్డం పెట్టుకుంటారు. అది డాల్ అన్నమాట. ఎందుకు ఉపయోగిస్తారు దాన్ని అంటే, ఎదుటోడు శత్రువు మన మీద బాణం వేసిన, యుద్ధానికి వచ్చిన వాడిని ఇట్లా పట్టుకు దొబ్బేసేదానికి, అడ్డు పట్టుకునేదానికి. కాబట్టి ఇవన్నీ దేవుడు ఇచ్చే